మానవుడు దేవుని బ్లెస్సింగ్ నుంచి అంటే ఏదైనా తోటలో పాపం చేయడం వల్ల అది కోల్పోయి బయటికి వెళ్ళిపోవడం, అవిధేయత రావడం, ఆ మనిషి ఏదైతే దేవుని కాపుదల, సమృద్ధి, సమకూర్పు వీటన్నిటి నుంచి తప్పిపోవడం, సాతానుగాడు మోసం చేయడం వల్ల ఆ ప్రణాళిక, దైవిక ప్రణాళిక తప్పిపోవడం, వీటన్నిటికీ దేవుని ప్రణాళిక మళ్ళీ మనిషిని తిరిగి తన అధికారంలోకి తేయటం, సమృద్ధిలోకి తేయడం, యేసయ్యని ఎన్నుకొని యేసయ్య నేనే వస్తాను. ఆ కమిటీ అని చెప్పాం కదా, పరలోకంలో దూతలతో వీళ్ళందరి ముందు తండ్రి అడిగినప్పుడు ఎవ్వరూ ముందుకు రాలేదు. యేసయ్య నేనున్నాను, వీరిని నేను చేశాను, వీరి కోసం నేను వెళ్తానంటే తండ్రి అప్పుడు పంపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. తండ్రి పంపించాడు, యేసయ్య వస్తానని చెప్పి వచ్చాడు. ఈ భూమి మీదకి రావడానికి ఒకళ్ళ చిత్తం అవసరమైంది. దానికి మనిషి యాక్సెప్ట్ చేస్తేనే ఈ లోకంలోకి దేవుడు అడుగు పెట్టాడు. అందుకే నేను చెప్పాను ఇందాక, దేవుడు ఆత్మ అయిన దేవుడు, ఆయనకు ఒక శరీరం అవసరం. అర్థమైందండి? అందుకు చెప్పాను, దేవుడు ఆత్మ అయిన దేవుడు, ఆయనకి ఈ భూమి మీద పనిచేయాలంటే శరీరం అవసరం. ఎందుకు? దేవుడు మనిషికి భూమి ఇచ్చాడు, మనిషికి భూమి ఇచ్చి ఏలి అభివృద్ధి పొంది పరిపాలించి విస్తరించాడు అని చెప్పాడు. అర్థమైందా? సో దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి విరుద్ధంగా చేయడు. ఎందుకంటే వాక్యంలో ఉంది, వాక్యం సున్నైన పుల్లైన కొట్టివేయబడదు, దానికి విరుద్ధంగా నేను చేయనని చెప్పి వాక్యంలో ఉంటది. ఆయన వాక్యాన్ని చాలా ఎక్కువగా హెచ్చిస్తాడు అనమాట. ఎవరు ఆ వాక్యం? ఆ వాక్యమే యేసయ్య. ఓకే, సో ఈ ప్లాన్ అంతట్లో దేవుడు సిద్ధపడ్డాడు రావడానికి. ఇక్కడికి రావడానికి మరియా చిత్తం అవసరమైంది. మరియా చిత్తం అవసరమైంది అంటే ఆమె స్వచిత్తాన్ని తీసివేసి దేవుని చిత్తానికి లోబడాలి. ఇక్కడ వచ్చింది అసలైన సమస్య. మనమైతే అలా చేయగలమా? మన బాడీని, మన గౌరవాన్ని, మన మర్యాదని, మన లైఫ్ ని ఇచ్చేయచ్చా? ఒక్క సెకండ్ లో చనిపోవడం అది వేరు. ఇదేంటి? యేసయ్య ఇక్కడ భూమి మీదకి రావడానికి ఏంజెల్ దూత ఆమె దగ్గరికి వచ్చినప్పుడు, దయాప్రాప్తురాలు నీకు శుభము కలుగును అంటే ఆమె టెన్షన్ పడుతుంది. ఏం శుభం వచ్చినాము? నేను ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, నాకు ఇంకేం శుభం వచ్చినాం అన్నప్పుడు, నీవు గర్భం ధరిస్తావు, నీలో దేవుడు పుట్టబోతున్నాడు అన్నప్పుడు ఏం చెప్తారు? అప్పుడు నేను ఫస్ట్ వర్డ్ చెప్తారా, హైలైట్ ఉంటుంది ఆ వచ్చినాం. ఒక పెళ్లిగాని అమ్మాయి హైలైట్ వర్డ్ అదే తెలుసు చెప్తాను. నేను పురుషుని ఎరగను దాన్ని కదా, ఇది ఎలా సంభవిస్తుందో అని. మరి ఆమె నేను పురుషుని ఎరగను, నేను ఎలాగా గర్భం ధరిస్తాను, ఎలాగా శిశువుకి నేను జన్మనిస్తాను, అయినప్పటికీ నీ చిత్త ప్రకారం జరుగును గాక అని ఆ రోజు ఆ మరియ ఒప్పుకుంటది. అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద కమ్మును, అప్పుడు నీలో యేసు పుట్టబోతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ శక్తి ద్వారా నీలో శిశువు జన్మిస్తాడని చెప్పినప్పుడు నీ చిత్త ప్రకారం జరుగును గాక అని అప్పుడు ఆ మరియ తన చిత్తాన్ని వదిలి దేవుని చిత్తానికి లోబడినప్పుడు యేసయ్య ఈ భూమి మీదకి యాక్సెప్టెన్స్ తీసుకొని మరియ గర్భంలోకి వస్తాడండి. ఇది ఒకటి, ఈ యాక్సెప్టెన్స్, ఈ చిత్తాన్ని